అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట పట్టణంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించి ఓటు యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ఓటర్ నమోదు అధికారి ప్రతిజ్ఞ చేయించి రథం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఓటు హక్కు విలువ తెలియజేసే నినాదములతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది తప్పనిసరిగా వినియోగించుకోవాలని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం బాలసరస్వతి తెలియజేశారు. మండపేట మండల స్పెషల్ ఆఫీసర్ యానిమల్ అండ్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ రామకృష్ణ దేశ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. తహసీల్దార్ పి తేజేశ్వరరావు మాట్లాడుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్న 18-19 వయసు ఉన్న యువతి యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేశారు. వ్యాసరచన ముగ్గులు పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రములతో పాటుగా మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేసి పాల్గొన్న వారిని అభినందించారు. అభివృద్ధికి బాట వేద్దాం. ఓటుని సద్వినియోగం పరుచుకో, వృధా చేసుకోకు. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత ఎన్నికల సంఘం వారు 1951 జనవరి 25వ తేదీ నుండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఒక పండుగగా జరుపుకోవడం ప్రారంభించినారు. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని దేశం యొక్క ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను. మండపేట నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మనం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి మన ఆల్రెడీ ఈఆర్ఓ గారు చెప్పిన విధంగానే భారత ఎన్నికల సంఘం అనేది 1951 జనవరి 25వ తేదీన ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011వ సంవత్సరంలో మొట్టమొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అనేది జరిగింది. అసలు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో నిష్పాక్షికంగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటి లక్ష్యంతోనూ అర్హులైన అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యం, అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం ఈ ప్రతి జనవరి 25వ తేదీని కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మానవహారాన్ని, ర్యాలీని, అలాగే రకరకాల పోటీల్ని నిర్వహించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు, బూత్ లెవెల్ అధికారులు, వారితో పాటు హాజరైనటువంటి ఎన్నికల నమోదు అధికారి వారు, మండల స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, రెవెన్యూ ఏతర సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఈ యొక్క జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 21, 1951 భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత ఈ నమోదు కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మన భారత ఎన్నికల సంఘము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 18 సంవత్సరాలు నిండారో వాళ్ళందరూ వారి యొక్క బాధ్యతను ఎరిగి ఈ యొక్క ఓటర్ నమోదు చేసుకుని మనకు కావలసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మంచి నీతి కలిగిన నాయకులను, అలాగే మరి నిష్పక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే నాయకులను మనం ఎన్నుకోవడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి మన నమోదు చేసిన భారతీయ జాతీయ దినోత్సవాన్ని మరి ఈరోజు ముఖ్యంగా మరి మన మండపేట ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల మండలాల తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే మరి పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా అభినందన చేస్తున్నాను. అలాగే ఎక్కువ ఓట్లు ఉపయోగించుకొని, అలాగే కొత్తగా ఎవరైతే అభివృద్ధి నమోదు చేసుకున్నారో వాళ్ళని కూడా ఈ రోజు మనము అభినందించడం జరుగుతున్నది.